అనగనగా రామాపురం అనే ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ప్రజలు చాలా సంతోషంగా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవారు. ఇదే ఊరిలో రంగయ్య అనే వ్యక్తి ఉంటాడు. రంగయ్య కుటుంబంలో భార్య సునీత మరియు ఇద్దరు పిల్లలు ఉంటారు. రంగయ్య దగ్గర 2 ఆవులు ఉంటాయి. వాటి పాలని అమ్ముకొని తన జీవనం కొనసాగిస్తూ ఉంటాడు రంగయ్య. ఈ ఊరిలో అతిపెద్ద సమస్య నీళ్ళది. ఎందుకంటే ఆ ఊరిలో ఒకే ఒక చెరువు ఉంటుంది. గ్రామస్తులంతా ఆ చెరువు నుంచే నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ గ్రామస్తులు వారి జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఒకరోజు కొంతమంది గ్రామస్తులు చెరువులో నీళ్లు తెచ్చుకుందామని చెరువు దగ్గరికి వెళ్తారు. అప్పుడు వారు చూస్తారు, పెద్ద పెద్ద మొసళ్ళు చెరువుని కబ్జా చేసి ఉంటాయి. ఇక గ్రామస్తులు చెరువులో నీళ్లు తెచ్చుకోవడం ఆపేస్తారు. ఎందుకంటే ఆ మొసళ్ళు చాలా భయంకరమైనవి మరియు మనుషుల్ని చంపుకొని తింటాయి. కాబట్టి గ్రామస్తులు నీళ్లు తెచ్చుకోవడం ఆపేస్తారు. మనిషికి నీరు ఒక అత్యవసరమైన వనరు. కాబట్టి కొంతమంది గ్రామస్తులు మరలా నీటి కోసం ఆ మొసళ్ళు ఉన్న చెరువు వద్దకు వెళ్తారు. కానీ ఆ మొసళ్ళు వాళ్ళని కూడా చంపి తినేస్తాయి. ఈ సంఘటనతో ఊరిలో భయం వెలువడుతుంది. అరే చూడండన్నా, ఈ పెద్ద పెద్ద మొసళ్ళు కలిసి మన ఊరిలోని ఇద్దరిని తినేశాయి. ఇలానే సాగుతూ ఉంటే గ్రామంలో ఒక్కరు కూడా బ్రతికి ఉండరు. అవును విజయన్న, ఇదైతే చాలా పెద్ద సమస్య. మనం ఆ ముసళ్ళకి ఆహారం కాకపోయినా నీళ్లు లేక దాహంతో మనం చనిపోవచ్చు. అవునన్నా, ఇదైతే చాలా పెద్ద సమస్య. నీళ్ల కోసం ఆ ముసళ్ళున్న చెరువు దగ్గరికి వెళ్తే చంపేస్తాయి ఆ ముసళ్ళు. వెళ్ళకపోయినా దాహంతో చచ్చిపోతాం. అరే, నీళ్లు లేకపోతే పంటలు కూడా పండించలేం. అప్పుడు మనకు ఆహారం కూడా దొరకదు. కాబట్టి దీని గురించి గ్రామాధికారికి ఫిర్యాదు చేయాలి. పదండన్న, అందరం గ్రామాధి దగ్గరికి వెళ్దాం. నువ్వు సరిగ్గా చెప్తున్నావు రంగయ్య. పదండి, అందరం గ్రామాధికారి దగ్గరికి వెళ్దాం. గ్రామస్తులందరూ గ్రామాధికారి వద్దకు వెళ్ళి గ్రామాధికారితో పంచాయితీ పెడతారు. గ్రామాధికారి గారు, మొసళ్ళు చాలా భయంకరమైనవి. నీళ్ల కోసమని ఆ మొసళ్ళు ఉన్న చెరువు వద్దకు వెళ్తే మన ప్రాణాలకే ప్రమాదం. అవునయ్యా, రంగయ్య సరిగ్గా చెప్తున్నాడు. మన ఊరి వాళ్ళు ఇద్దరు నీళ్ల కోసమని ఆ మొసళ్ళు ఉన్న చెరువు వద్దకు వెళ్లి ప్రాణాలు విడిచిపెట్టారు. ఇదైతే చాలా పెద్ద సమస్య. వెంటనే మనం దీనికి ఏదొక పరిష్కారం వెతికి తీరాలి. నాకు తెలిసి జమీందార్ హరిలాల్ దీనికి ఏదైనా చక్కటి పరిష్కారం ఇవ్వగలడు. ఎందుకంటే హరిలాల్ చాలా తెలివైనవాడు మరియు బాగా చదువుకున్నాడు. కాబట్టి తను దీనికి ఏదొక పరిష్కారం ఇస్తాడు. చూడండి రాజు, గంగులు, మీరు వెంటనే వెళ్ళి జమీందార్ హరిలాల్ని పంచాయతీకి తీసుకొని రండి. రాజు మరియు గంగులు వెళ్లి జమీందార్ హరిలాల్ని పంచాయతీకి పిలుచుకొని వస్తారు. చెప్పండి గ్రామాధికారి గారు, నన్ను మీరు పిలవడానికి గల కారణం ఏమిటి? నీకు తెలుసు కదా హరిలాల్, మన ఊరిలో ఒకే ఒక్క చెరువు ఉంది. గ్రామస్తులు ఆ చెరువు మీదే ఆధారపడి ఉన్నారు. ఈ మధ్య కొన్ని మొసళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మన చెరువులో కబ్జా చేసి కూర్చున్నాయి. వాటి వల్ల నీరు దక్కక గ్రామస్తులకి చాలా కష్టమవుతుంది. అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఈ మొసళ్ళ సమస్యను ఎలా పరిష్కరించాలో. కాబట్టి నువ్వే దీనికి ఏదొక పరిష్కారం వెతుకు హరిలాల్. జమీందార్ హరిలాల్ కాసేపు ఆలోచిస్తాడు. తనకి ఒక ఉపాయం వస్తుంది.
గ్రామాధికారి గారు, మొసళ్లతో పోరాడడం అనేది చాలా ప్రమాదం. కాబట్టి మనం ఒక కొత్త చెరువు తయారు చేసుకుందాం. నాకు తెలుసు ఇది సులువు కాదని, కానీ మనందరం కష్టపడితే కొత్త చెరువు త్వరగానే తయారవుతుంది. జమీందారు గారు, మీరు ఒక మంచి పరిష్కారం చెప్పారు. మనందరం కష్టపడి త్వరగానే ఒక కొత్త చెరువుని తయారు చేసుకుందాం. ఈ సమస్యకి ఇదే పరిష్కారం. మనందరం కష్టపడి కొత్త చెరువుని తయారు చేద్దాం. సరే, మరి రేపటి నుంచే చెరువు పని మొదలు పెడదాం. అందరం కష్టపడి కొత్త చెరువుని తయారు చేద్దాం మరియు నీళ్ల సమస్య నుంచి త్వరగానే విముక్తి పొందుదాం. గ్రామస్తులందరూ జమీందార్ హరిలాల్ చెప్పినట్టుగా చెరువు తవ్వడం మొదలు పెడతారు. గ్రామస్తులందరి కష్టానికి ఫలితంగా చెరువు త్వరగానే పూర్తవుతుంది. కొద్ది రోజులకి వర్షాకాలం మొదలై వర్షాలు భారీగా పడతాయి. దాంతో ఆ చెరువు నిండి పొంగి పొరలుతుంది. అరే, చూసావా మనవడా, వర్షాలు బాగా పడుతున్నాయి. దాంతో మన చెరువు పొంగి పొరలుతుంది. ఇక ఆ మొసళ్ళు ఉన్న చెరువు వద్దకి వెళ్ళి ఎవరు ప్రాణాలు పోగొట్టుకోరులే. అవునవ్వా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చివరికి మన ఊరికి ఉన్న ఈ నీటి సమస్య తీరబోతోంది. గ్రామస్తులందరికీ నీటి సమస్య దూరమయ్యింది. దాంతో గ్రామస్తులు మరలా సంతోషంగా వారి జీవితాలను గడపడం మొదలు పెడతారు. కానీ వీరి సంతోషం ఒకరికి నచ్చలేదు. దాంతో గ్రామంలో మరలా ఒక సమస్య వెలువడింది. ఏవండి, ఈ బిందె తీసుకొని వెళ్ళి ఒక బిందె నీళ్లు తీసుకొని రండి చెరువు నుంచి. అప్పట్లోగా నేను పాలన్నీ పితికి కుండలు నింపి పెడతాను. ఏవండి, నీళ్లు తీసుకొని త్వరగా ఇంటికి వచ్చేయండి. దారిలో ఊరోళ్లతో కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండిపోకండి. సరేలే, ఆ కుండ నీవు, నేను నీళ్లు తీసుకొని వస్తాను. రంగయ్య చెరువుకి సమీపంగా ఉండగానే చూస్తాడు జమీందార్ హరిలాల్ ఊరి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. అది చూసిన రంగయ్య ఒక వ్యక్తిని ఆపి ఇలా అడుగుతాడు. అరే అన్నా, ఈ జమీందార్ హరిలాల్ దేనికోసం డబ్బులు వసూలు చేస్తున్నాడు? అరే, ఏం చెప్పమంటావన్నా, ఈ హరిలాల్ ఉన్నాడే, ఆ చెరువులో నీళ్లు తీసుకోవడానికి మన దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు. దేవుడికే తెలియాలి ఊరిలో ఏం ముప్పు వస్తుందో. రంగయ్య నీటి కోసం చెరువు వద్ద నిలబడతాడు. తను ఎప్పుడైతే నీళ్లు తీసుకుందామని చూస్తాడో అప్పుడు హరిలాల్ రంగయ్యతో ఇలా అంటాడు. అరే రంగయ్య, నీకు తెలీదా, ఈ చెరువులో నుంచి నీళ్లు తీసుకోవాలనుకుంటే నాకు డబ్బులు కట్టి నీళ్లు తీసుకోవాలి. కాని ఎందుకు? ఇదైతే ఊరి చెరువు. ఊరి చెరువులోంచి నీళ్లు తీసుకోవడానికి నేను నీకెందుకు డబ్బు కట్టాలి? ఇప్పుడు ఆ నియమం మారిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ చెరువులో నుంచి నీరు తీసుకోవాలంటే నాకు డబ్బు కట్టవలసిందే. ఇదైతే అన్యాయం. ఈ చెరువు అందరిది. మేమందరం కలిసి ఈ చెరువుని తవ్వాము. మా చెరువు నుంచి నీళ్లు తీసుకోవడానికి మేము మీకెందుకు డబ్బులు కట్టాలి? నీతులు చెప్పకు. ఈ చెరువు కట్టాలి అనే ఉపాయం ఇచ్చింది నేను. కాబట్టి ఈ చెరువు నాది. ఈ చెరువులోంచి నీళ్లు తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ నాకు డబ్బు కట్టి తీరాలి, నీతో సహా. ఇది చాలా చాలా తప్పు. దీని గురించి నేను గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను. దీనికి సమాధానం నువ్వు గ్రామాధికారికి చెప్పాల్సిందే. పో చెప్పు. నువ్వు దీని గురించి గ్రామాధికారికి చెప్పినావంటే నీ కుటుంబాన్ని ఏం చేస్తాను నీ ఊహకే వదిలేస్తున్నాను. వద్దు వద్దు, నా కుటుంబాన్ని ఏమీ చేయకు. నేను నీకు డబ్బులు ఇచ్చేస్తాను. కానీ గుర్తుపెట్టుకో,
ఈ అన్యాయం చాలా రోజులు సాగదు. భగవంతుడు అంతా చూస్తున్నాడు. నీకు తప్పక శిక్ష పడుతుంది. ఇక చేసేది ఏమీ లేక రంగయ్య హరిలాల్కు డబ్బులు ఇచ్చి నీళ్లు తెచ్చుకుంటాడు. సునీత, ఏదైతే మనం మన ఊరి వాళ్ళు కలిసి చెరువు తవ్వామో, ఇప్పుడు జమీందార్ హరిలాల్ ఆ చెరువులో నీళ్లు తీసుకోవడం ఆపించేశాడు. హరిలాల్ అంటున్నాడు, ఆ చెరువులో నీళ్లు తీసుకోవాలి అంటే అతనికి డబ్బులు కట్టాలని. ఈ జమీందార్ తనని తాను ఏమనుకుంటున్నాడండి? చూడండి, ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఆ జమీందారు ఒక్క చుక్క నీరు దక్కక దాహం దాహం అంటూ చస్తాడు. లేకపోతే ఏంటండి, ఈ ఎండాకాలంలో నీటి డబ్బులు మన లాంటి పేదవాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నాడు. పాపిష్టోడు మట్టి కొట్టుకొని పోతాడు. తప్పు సునీత. ఒకరు మన పట్ల చెడుగా ప్రవర్తించారని మనం కూడా వారి పట్ల చెడుగా ప్రవర్తించకూడదు. దేవుడు అంతా చూస్తున్నాడు. జమీందారుకి తన తప్పుకి తగ్గ శిక్ష దేవుడు ఖచ్చితంగా వేస్తాడు. ఒకరోజు ఆ ఊరికి ఒక కొత్త వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి చెరువులో నుంచి నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తాడు. ఈ చెరువైతే చాలా పెద్దగా ఉంది. ఇక్కడి నుంచి నీళ్లు తాగేస్తాను. చాలా దాహం వేస్తోంది. ఏయ్, నువ్వెవరు? నమస్కారం, నేను ఒక బాటసారిని. బాగా దాహం వేస్తుంటే కొంచెం నీళ్లు తాగుదామని ఆగాను. ఇక్కడ నీళ్లు తాగడానికి ఆగిపోయావా? ఇక్కడ నీళ్లు తాగాలంటే నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు? ఎటువంటి డబ్బులు? అరే, నీళ్లపై అందరికీ హక్కు ఉంటుంది. పైగా ఇది ప్రభుత్వం చెరువు. నేను నీళ్లు తాగడానికి నీకెందుకు డబ్బులు ఇవ్వాలి? అరే, ఇది సర్కార్ది కాదు, ఈ హరిలాల్ది. ఇక్కడ నువ్వు నీళ్లు తాగాలంటే నాకు డబ్బులు ఇవ్వాల్సిందే. లేదంటే పోతా ఉండు. నా సమయం వృధా చేయకు. ఇక్కడ నా మాటే చెల్లుతుంది. ఇక్కడ నువ్వు నీళ్లు తాగాలంటే నాకు డబ్బులు ఇవ్వాలి. లేదంటే వెళ్తూ ఉండు. నాకు నీతులు చెప్పకు. వచ్చాడండి పెద్ద సంఘ సంస్కర్త నీతులు బోధించడానికి. ఆ వ్యక్తి నీళ్లు తాగకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి సరాసరి గ్రామాధికారి ఇంటికి వెళతాడు. గ్రామాధికారి ఇంటి ముందు జమీందార్ హరిలాల్ మనుషులు నిలబడి ఉంటారు. వాళ్ళు ఆ వ్యక్తితో ఇలా అడుగుతారు. అరే, ఎవరయ్యా నువ్వు? నిన్ను చూస్తే నువ్వు ఈ ఊరివాడి కాదని అర్థమవుతుంది. నువ్వు ఎందుకోసం ఇక్కడికి వచ్చావు? నేను గ్రామాధికారిని కలవడానికి వచ్చాను. ఆయనే నన్ను పిలిపించారు. నా పేరు రమేష్. నేను ఈ గ్రామానికి కొత్త కలెక్టర్ని. ఇది విని వాళ్ళు ఆ వ్యక్తిని లోపలికి పంపిస్తారు. నమస్తే కలెక్టర్ గారు, రండి కూర్చోండి. మీరు ఏ పని కోసం నా దగ్గరికి వచ్చారో నాకు చెప్పండి. గ్రామాధికారి గారు, నేను మీ దగ్గరికి ఒక గంభీరమైన సమస్యను తీసుకువచ్చాను. నేను ఈ ఊరి చెరువు దగ్గర నీళ్లు తాగుదామని ఆగాను. కానీ నన్ను నీళ్లు తాగనివ్వలేదు. మరియు నీళ్లు తాగడానికి డబ్బులు అడుగుతున్నారు. ఏంటి? ఇలా ఎవరు చేశారు? అక్కడే ఉన్న ఒక వ్యక్తి సీదా నాతో చెప్పాడు, ఇక్కడ నీళ్లు తాగాలంటే నాకు డబ్బులు ఇవ్వాలి అని. అరే, చెరువు నీళ్ళైతే అందరికీ ఉచితం. ఇదైతే తప్పు జరిగింది మీ పట్ల. నన్ను క్షమించండి కలెక్టర్ గారు. నేను వెంటనే దీనికోసం విచారణ చేస్తాను. గ్రామాధికారి కోపంగా బయట నిలబడి ఉన్న తన ఇద్దరు మనుషుల్ని లోపలికి పిలుస్తాడు. అసలు మన ఊర్లో ఏం జరుగుతోంది? మీరు దీని గురించి నాకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? నేను మిమ్మల్ని ఎందుకు పనిలో పెట్టుకున్నాను? ఇప్పుడు మీరు సరిగ్గా చెప్పండి. మన కలెక్టర్ గారు ఏదైతే చెప్తున్నారో అది నిజమా? మన కలెక్టర్ గారు అంటున్నారు మన ఊర్లో చెరువులో నీళ్లు తాగడానికి డబ్బులు వసూలు చేస్తున్నారని. సరిగ్గా చెప్పండి, ఇది నిజమా? గ్రామాధికారి ధమ్కీతోటి భయపడ్డ హరిలాల్ మనుషులు నిజం మొత్తం చెప్పేస్తారు. హా గ్రామాధికారి గారు, హరిలాల్ ఉన్నాడు కదా, ఆ హరిలాల్ చెరువు దగ్గర నీళ్లు తీసుకోవడానికి వచ్చిన గ్రామస్తుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు. మేము అతడికి చాలా సార్లు చెప్పి చూసాం, కానీ అతడు మా మాటని పట్టించుకోకుండా ఇంకా డబ్బులు తీసుకుంటూనే ఉన్నాడు. ఆ హరిలాల్కి ఇంత ధైర్యమా? నా వెనకాల ఉండి గ్రామ ప్రజల పట్ల ఇలా ప్రవర్తిస్తాడా? వెళ్ళండి, వెళ్ళి ఆ హరిలాల్ని ఇప్పుడే నా వద్దకు పిలుచుకొని రండి. మరియు గ్రామ ప్రజల్ని కూడా సమూహం చేసి ఇక్కడికి తీసుకొని రండి.
కొద్దిసేపట్లోని హరిలాల్తో పాటు గ్రామ ప్రజలంతా గ్రామాధికారి వద్దకు చేరుకుంటారు. చూడండి, నేను మీ అందరినీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి పిలిచాను. నాకు తెలిసింది మన చెరువులో నీళ్లు తీసుకోవడానికి మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని. ఇది నిజమా? అవును గ్రామాధికారి గారు, ఇది నిజం, పచ్చి నిజం. ప్రతిసారి నీళ్లు నింపుకోవడానికి మేము డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. మేము ముందే కష్టాల్లో ఉన్నాం, మరియు ఈ కొత్త నియమం మాకు మరింత కష్టాన్ని పెట్టింది. హరిలాల్, చెప్పు, నీ మాటేంటి? నువ్వు నీళ్ల కోసం వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావా? అప్పుడే జమీందార్ హరిలాల్ దృష్టి ఆ వ్యక్తి మీద పడుతుంది, ఎవరినైతే కాసేపటి క్రితం నీళ్లు తాగకుండా నిరాకరించాడో. అరే, ఈ వ్యక్తి ఇక్కడేం చేస్తున్నాడు? నాకు ఇప్పుడు అర్థమైంది. నా మీద ఫిర్యాదు చేసింది వీడే కదా. వీడినైతే నేను... చెప్పు హరిలాల్. నిజమైతే నాకు తెలిసిపోయింది, కానీ ఒక్కసారి ఇది నీ నోటి నుంచి వినాలని ఉంది. గ్రామాధికారి గారు, మన ఊరు చాలా అభివృద్ధి లేకుండా ఉంది. కాబట్టి మన ఊరు అభివృద్ధి కోసం నేను ఆ డబ్బులు వసూలు చేసి జమ చేశాను. ఇది తప్పైతే నన్ను క్షమించండి గ్రామాధికారి గారు. క్షమాపణ అడిగే సమయం దాటిపోయింది. నువ్వు మన గ్రామస్తుల పట్ల మరియు కలెక్టర్ గారి పట్ల చాలా తప్పుగా ప్రవర్తించావు. దీనికి శిక్షగా నీవు ఈ ఊరి నుంచి వెలివేయబడుతున్నావు. ఇక నువ్వు ఈ ఊరిలో ఉండవలసిన అవసరం లేదు, వెళ్ళిపో. నన్ను క్షమించండి గ్రామాధికారి గారు. నన్ను ఈ ఊరి నుంచి వెలివేయకండి. దయచేసి నన్ను వెలివేయకండి గ్రామాధికారి గారు. క్షమాపణ అడిగే సమయం దాటిపోయిందని ఇందాకే చెప్పాను. మరలా చెప్పేది లేదు. మరియు తప్పు చేసేటప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు? నీతో ఈ గ్రామానికి ఇక ఏ అవసరం లేదు. ఇక నువ్వు దయచేయవచ్చు. గ్రామాధికారి గారు, మేము అనుకున్నాము ఈ చెరువు మా అందరిది అని, కానీ ఈ జమీందారు ఆ చెరువుని తన ఆస్తిలానే మార్చేసుకున్నాడు. గ్రామస్తులారా, నన్ను క్షమించండి. నేను తెలుసుకోలేకపోయాను మీ పట్ల ఇంత అన్యాయం జరుగుతుందని. ఇక ఇలాంటి అన్యాయాలు మరెప్పుడు జరగకుండా చూసుకుంటానని నేను మీకు మాట ఇస్తున్నాను. మరియు ఇలాంటి అన్యాయాలు చేసేవారికి కఠినమైన శిక్షలు వేస్తాను. మీకు కోటి కోటి దండాలయ్యా. మీరు మాకు చాలా మంచి పని చేశారు. మాకు మీరు న్యాయం ఇప్పించారు. ఇక చెరువులో నీళ్లు తీసుకోవడానికి గ్రామస్తులందరికీ డబ్బులు కట్టే అవసరం లేదని తెలుసుకొని ఊరి వాళ్ళు చాలా సంతోషంగా వారి వారి ఇళ్లకు వెళతారు. రామచంద్రాపురం అనే ఊరిలో రాఘవ అనే రైతు ఉంటాడు. రాఘవ చాలా నిజాయితీపరుడు మరియు దయగలవాడు. రాఘవ తన పొలంలో ప్రతిరోజు కష్టపడి పనిచేస్తాడు. ఆ వచ్చిన డబ్బుతోనే తన ఇల్లు నడుస్తూ ఉంటుంది. రాఘవ దగ్గర ఒక ఆవు ఉంటుంది. ఆ ఆవు పేరు రాము. రాము అంటే రాఘవకి చాలా ఇష్టం. తనని ఎప్పుడూ ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. రాము, నువ్వు త్వరగా ఈ పచ్చని గడ్డి తిను. నీకు తెలుసు, ఆ తర్వాత మనం పొలానికి కూడా వెళ్ళాలి. ఈ పొలం ఆధారంగానే నా కడుపు నిండుతోంది. నువ్వు త్వరగా పచ్చని గడ్డి తినేస్తే మనం పొలానికి వెళ్ళిపోదాం. ఇదే ఊరిలో సోమయ్య అనే మరో వ్యక్తి ఉంటాడు. సోమయ్య చాలా పెద్ద సోమరిపోతు మరియు పని దొంగ. సోమయ్య ఎప్పుడూ జనాలని తన మాయమాటలతో నమ్మించి మోసం చేస్తూ ఉంటాడు. ఒకరోజు సోమయ్య రాఘవ దగ్గరికి వస్తాడు. రాఘవ, ఎలా ఉన్నావు? బాగున్నావా? అరే సోమయ్య, ఇన్నాళ్ళకి ఈ స్నేహితుడు గుర్తొచ్చాడా? సరే, నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నీ పొలం పనులు ఎలా సాగుతున్నాయి? ఏం చెప్పమంటావు రాఘవ, ఈసారి వర్షాలు అమితంగా పడి నా పంట నాశనమయ్యింది. ఆ పంట వేయడానికి
చాలా మంది దగ్గర అప్పు చేశాను. అప్పులోళ్ళంతా ఇంటి మీదకి వస్తుంటే వారిని ఆపలేక తల ప్రాణం తోక్కొచ్చిందనుకో అనిపిస్తుంది. ఉన్న ఊరు ఇంటిని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని చాలా విసుగొచ్చేస్తుంది రాఘవ. పైగా నా వాళ్ళంటూ ఎవరు లేరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పడుగుతానేమో అని నా బంధువులంతా నాతో మాట్లాడడమే మానేశారు. చాలా బాధేస్తుంది రాఘవ. బాధపడకు సోమయ్య, నేనున్నాను కదా. నీకు ఏం సాయం కావాలో నన్ను అడుగు. నాకు చేతనైతే ఖచ్చితంగా చేస్తాను. నువ్వు నాకు పెద్దగా ఏం సహాయం చేయక్కర్లేదు. నీ ఆవుని కొద్ది రోజులు నాకు ఇవ్వు. దాంతో నా పొలాన్ని దున్నించుకొని తిరిగి మళ్ళీ నీకు తెచ్చిస్తాను. అప్పటిదాకా నీ ఆవుని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను రాఘవ. దయచేసి నీ ఆవుని నాకు ఇవ్వు. అయ్యో, అవేం మాటలు సోమయ్య, తీసుకొని వెళ్ళు. నువ్వు నీ పని అయిపోయాక ఆవుని తిరిగివ్వు. ఆ తర్వాత నా పని నేను చేసుకుంటాను. ఈ మాత్రం సహాయం చేయకపోతే స్నేహితుడనే పేరుకి నేను చెడ్డ పేరు తెచ్చినోడినవుతాను. రాఘవ తన మంచి మనస్సుతో తన స్నేహితుడి కష్టం త్వరగా తొలగిపోవాలని అనుకుంటాడు. అందుకే రాఘవ తన ఆవుని సోమయ్యకు ఇచ్చేస్తాడు. చాలా చాలా ధన్యవాదాలు రాఘవ. నేను నా పనిని త్వరగా ముగించుకొని నీ ఆవుని నీకు త్వరగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇక నేను వెళ్తాను. సోమయ్య ఆ ఆవుని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరతాడు. కాని సోమయ్య ఆ ఆవుని మళ్ళీ తిరిగి రాఘవికి ఇవ్వాలి అనుకోడు. అరే వా! నేను రాఘవని ఎంత సులువుగా మోసం చేశాను. అయినా వాడు చాలా మెతక మనిషి. వాడు మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా ఆవుని ఇవ్వమనే ధైర్యం చెయ్యడు. అయితే ఈ ఆవుని నేను ఎవరికైనా అమ్మేస్తాను. దాంతో నాకు కొద్దిగా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో కొద్ది రోజులు నేను విశ్రాంతి తీసుకోవచ్చు. సోమయ్య ఆ ఆవుని ఒక పెద్ద వ్యాపారికి అమ్మేస్తాడు. అబ్బా, ఈ ఆవైతే మంచి గిట్టుబాటు ధరకే పోయింది. 10,000 రూపాయలు వచ్చాయి. ఈ డబ్బుతో కొద్ది రోజులు జల్సా చేయొచ్చు. కొద్ది రోజుల తర్వాత రాఘవకి మళ్ళీ తన ఆవు అవసరం వచ్చింది. ఎందుకంటే తన పొలంలో పండిన పంటంతా కోసేస్తాడు. ఇప్పుడు తను కొత్త పంట వేయాలి. కొత్త పంట వేయాలంటే ముందు పంటని దున్నాలి. కాబట్టి తన ఆవు అవసరం వచ్చింది రాఘవకు. అరే, సోమయ్య నా ఆవుని తీసుకొని వెళ్ళి చాలా రోజులయ్యింది. ఇంకా తను నా ఆవుని తిరిగి ఇవ్వడానికి రాలేదు. సరేలే, నేనే వెళ్ళి నా ఆవుని తిరిగి తెచ్చుకుంటాను. రాఘవ సోమయ్య ఇంటికి వెళ్తాడు. అరే సోమయ్య, నా ఆవుని నీకిచ్చి చాలా రోజులయ్యింది. నీ పని పూర్తయిందని నేను అనుకుంటున్నాను. నీ పని గనక పూర్తయితే నా ఆవుని నాకు ఇవ్వు. ఎందుకంటే నా పొలంలో కూడా చాలా పని ఉంది. నేను ఒక్కడిని ఆ పని చెయ్యలేను. నాకు నా ఆవు సహాయం కావాల్సి వచ్చింది. కాబట్టి నా ఆవుని నాకు తిరిగి ఇవ్వు. రాఘవ, నాకు కూడా నీ ఆవుని తిరిగి ఇచ్చేయాలనే ఉంది. కానీ ఏం చేయమంటావు చెప్పు. నీ ఆవుకి అనారోగ్యంగా ఉంది. బాగుపడనివ్వు దానిని. తర్వాత నేను మీ ఇంటికి పంపించేస్తాను. రాఘవకి తన ఆవు అనారోగ్యంగా ఉందని తెలిసి బాగా బాధపడసాగాడు. తను అనుకున్నాడు, తన ఆవు అనారోగ్యంగా ఉంటే దాన్ని బాగుపడే వరకు సోమయ్య దగ్గర ఉంచడమే మంచిది. రాఘవ సోమయ్య మాటలని నమ్మాడు. ఇక తిరిగి మళ్ళీ తన ఇంటికి వెళ్ళాడు. తను ఒక్కడే తన పంటని దున్నుకున్నాడు. ఇలా మరికొన్ని రోజులు గడిచాయి. అయినా
సోమయ్య ఇంకా తన ఆవుని తిరిగి ఇవ్వలేదు. రాఘవకి తన ఆవుతో చాలా అవసరం వచ్చింది. కాబట్టి మళ్ళీ సోమయ్య ఇంటికి ఆవుని అడగడానికి వెళ్ళాడు. సోమయ్య, నా ఆవు అవసరం నాకు ఇప్పుడు చాలా ఉంది. నా పొలాన్ని దున్నాలి. ఏంటి, నా ఆవు ఆరోగ్యం ఇప్పుడు కుదుట పడిందా? ఏంటి రాఘవ, మాటి మాటికి ఇంటికి వస్తావు? నేను ఇప్పుడే నీ ఆవుని బయటకి తిరగడానికి వదిలాను. నువ్వు ఒక పని చెయ్యి, రేపురా. రేపు వచ్చి నీ ఆవుని తీసుకుని వెళ్ళు. రాఘవకి సోమయ్య మాటల మీద అనుమానం వచ్చింది. కాని తను ఇంకొక రోజు ఎదురు చూడాలని నిర్ణయం తీసుకుంటాడు. ఇక అక్కడి నుంచి బయలుదేరతాడు. దారిలో తనకి ఒక వృద్ధుడు కనిపించాడు. ఆ వృద్ధుడు రాఘవని పిలిచి ఇలా అంటాడు. బాబు, నేను నిన్ను రోజు చూస్తున్నాను. నువ్వు రోజు సోమయ్య ఇంటికి వెళ్తున్నావు. నీకు తెలీదేమో, ఆ సోమయ్య పెద్ద మోసగాడు. ఆ సోమయ్య అందరినీ మోసం చేస్తూ ఉంటాడు. నీ ఆవుని ఆ సోమయ్య ఈ ఊరిలోనే పెద్ద వ్యాపారికి అమ్మేశాడు. ఆ ఆవుని అమ్ముతుండగా నేను నా కళ్ళతో చూశాను. నువ్వు ఆ సోమయ్య మాటలను నమ్మకుండా ఉండాల్సింది. వృద్ధుడి మాటలు విని రాఘవ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తాత, నేను వాడిని మంచి మిత్రుడు అని అనుకున్నాను. కాని వాడు నా మంచితనాన్ని ఆసరాగా చేసుకుని నన్ను మోసం చేశాడు. కాని ఇక నేను అలా అవ్వనివ్వను. వాడే నా దగ్గరికి వచ్చి నా ఆవుని తిరిగిస్తాడు. తాత, మీరు నాకు ఒక సాయం చేయగలరా? హా బాబు, చెప్పు. నాకు చేతనైతే నేను ఖచ్చితంగా చేస్తాను బాబు. ఏం చేయాలి అనే విషయాన్ని తాతకు చెప్తాడు రాఘవ. ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత సోమయ్య అదే దారిలో వెళుతూ ఉంటాడు. వృద్ధుడు సోమయ్యను చూస్తాడు మరియు తన దగ్గరికి పిలుస్తాడు. ఏమైంది తాత? ఎందుకు నన్ను ఆపి మరీ పిలిచావు? హా బాబు, నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, రోజు ఒక వ్యక్తి నీ దగ్గరికి ఆవు కోసం వస్తున్నాడు. అవును తాత, కాని మీరు నన్ను పిలిచిన విషయం ఏంటో చెప్పండి. నేను ఆ వ్యక్తిని కొద్ది సమయం క్రితం ఒకరితో మాట్లాడుతుంటే విన్నాను. ఆ ఆవుని ఇతనికి ఒక సాధువు ఇచ్చాడంట మరియు చెప్పాడంట, ఆ ఆవు ఎవరి పొలంలో అయితే పనిచేస్తుందో ఆ పొలం ఎప్పటికీ పచ్చగా పండుతుంది మరియు ఎప్పటికీ ఎండిపోదు. ఆ భూమి కూడా ఎప్పటికీ బీడు భూమిలా మారదని చెప్పాడంట. ఏం మాట్లాడుతున్నారు తాత? అయ్యో భగవంతుడా, నేను కొద్ది డబ్బుల కోసం ధనవంతుడయ్యే అవకాశాన్ని వదిలేశాను. నేను ఇప్పుడే వెళ్ళి ఆ ఆవుని తిరిగి తెచ్చుకుంటాను. దేవుడా, ఆవుని ఆ వ్యక్తి ఎవరికి అమ్మకుండా చూడు. సోమయ్య పరిగెత్తుకుంటూ ఆ పెద్ద వ్యాపారి వద్దకు చేరుకుంటాడు. తను ఎప్పుడైతే ఆ ఆవుని చూస్తాడో తనకి ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టు అయితుంది. అబ్బా, మంచిదయ్యింది. ఈ వ్యాపారి ఈ ఆవుని ఎవ్వరికీ అమ్మలేదు. కాని నేను ఇప్పుడు ఈ ఆవుని ఎలా ఇంటికి తీసుకుని వెళ్ళాలి? చూడు సోమయ్య, నేనైతే ఈ ఆవుని నీకు ఇవ్వాలనుకోవడం లేదు. ఎందుకంటే 10 మంది చేసే పని ఈ ఆవు ఒక్కటే చేస్తుంది నా పొలంలో. అయినా కూడా నువ్వు ఈ ఆవుని కావాలనుకుంటే నేను దీనికి ఒక ఉపాయం చేశాను. నేను నీకు ఈ ఆవుని అప్పుడే ఇస్తాను. ఎప్పుడైతే నేను ఈ ఆవుకి చెల్లించిన డబ్బులు 3 నాకు ఇస్తావు, అప్పుడే నేను నీకు ఈ ఆవుని ఇస్తాను. చెప్పు, నీకు ఈ ఆవు కావాలా వద్దా? అరే సోమయ్య, నువ్వు నక్కతోక తొక్కావురా. వీడికి దీని విలువ తెలియట్లేదు. ఇది ఎంత డబ్బులు సంపాదించి పెడుతుందో అని. నేను ఇప్పుడు ఆ 3 డబ్బు ఇచ్చేసి ఈ ఆవుని ఇంటికి తీసుకుని వెళ్ళి దీంతో నా పొలంలో పని చేయించి
బోలెడంత డబ్బులు సంపాదిస్తాను. అరే సోమయ్య, వెంటనే వీడికి డబ్బులిచ్చి ఈ ఆవుని తీసుకొని వెళ్ళు, లేకపోతే మళ్ళీ వీడు ధర పెంచనైనా పెంచేస్తాడు. సరే అయ్యా, నాకిష్టమే, నేను నా ఆవుని తీసుకుంటాను, మీకు డబ్బులు చెల్లించి. సోమయ్య ఆ వ్యాపారికి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాడు. సోమయ్య ఇంటికి చేరుకున్నాడో లేదో అప్పుడే రాఘవ ఇంటికి వస్తాడు. సోమయ్య, అనిపిస్తుంది నా ఆవు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందని. ఇంకా నా ఆవు నీ ఇంటికాడే ఉంది. ఇక నా ఆవుని నేను తీసుకువెళ్ళొచ్చు కదా? హా రాఘవ, నేను నీ ఆవుని తీసుకొని నీ ఇంటికే బయలుదేరాను. ఇంతలో నువ్వే వచ్చేశావు. ఇదిగో తీసుకొని ఆవుని. రాఘవ తన ఆవుని తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్తాడు. ఇక సోమయ్యకి మంచి గుణపాఠం జరుగుతుంది. మీకు గనక మా కథలు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ బార్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.